ఇదేంటి ఒక్కసారిగా ఇంత చలి ఎలా వచ్చింది? ఎవరో ఏసీ ఆన్ చేస్తుంటారేమో. అరే అడవిలో ఎవర్రా ఏసీ ఆన్ చేస్తారు? మరైతే నువ్వే చెప్పు, ఇంత చలి ఎక్కడి నుంచి వస్తుంది? ఎదురుగా చూడు, నీకు అప్పుడు అర్థమవుతుంది. ఈ రాక్షసులు చల్లగాలి వదులుతున్నారు చూడండి. ఆ రెండో రాక్షసుడు ఎంత మంచివాడో చూడండి. హనీ, ఈ ఐస్ ని మనం పదునైన ఆయుధంతో పగలగొట్టాలి, లేదంటే హనీ గడ్డకట్టుకుపోతాడు. కానీ ఇక్కడ ఏ ఆయుధం కనపడడం లేదు. దొరికింది. అవునా? ఎక్కడుంది? వీళ్ళు తొందరగా ఓడించకపోతే మన రక్తాన్ని కట్టి అయితే కట్టించేస్తారు. ఈ ఐసు కరిగించడానికి మనకి నిప్పు కావాలి, కానీ అది ఎలా వస్తుంది? వద్దు వద్దు. మాకు కొంచెం సాయం చేయి చిలుక. వద్దు. ఓకే. గోరు ఈరోజు సంగతి. శంభో శంకర ఎడల ఉంది హౌరానికి ఇష్టం పూరి కూర. దేవుడా, ఇదేంటి? ఇది ఒక పిల్లి, కానీ నువ్వు దీన్ని కూతురులా చూసుకుంటున్నావు. ఇంట్లో మొత్తం బెత్తన నీదే. కవిత చెప్తే ఎవరికి రాదు ఫన్, కానీ త్వరలో నీ పుస్తకం ప్రింట్ అవుతుంది. కొట్టండి దందనాదన్. అరే నీ జీవితం 3 నెలల ముచ్చట. ఈ బాబా దైవ స్వరూపం ఇచ్చట. చప్పట్లు కొట్టండి. చప్పట్లు. అందరూ చప్పట్లు కొడతారు. శంభో శంకర ఢిల్లీలో ఉంది హౌరానికి ఇష్టం పూరి కూర. ఇంతకీ మీరెవరు బాబా? మీకేం కావాలి? నాకు అప్పు కావాలి. పెళ్లి పిల్లల ద్వారా నాకు అప్పు కావాలి. నేను ఒక బాబాని, నా పేరు బిల్లవతారి. ఈ రూపంలో నక్కని మొదటిసారి చూస్తున్నాను. అర్థమైందా? అరే కాషాయం వేసుకున్న నక్క బాబా. ఒకరోజు భగవంతుడి అనుగ్రహం సూర్యగ్రహంలో నా మీద పడి ఇలా కషాయంలో మారిపోయాను. అర్థమైందా గాని బాబా? మా ఇంటికి పక్కనుంది పాల దుకాణం. బాబా మీరు దైవంతో సమానం. చప్పట్లు కొట్టండి. ఈ నలుగురు కూడా మహానుభావులే. ఒకరోజు బ్యాంక్ దొంగల్ని పట్టించారు కదా, ఇంకోసారి స్మగ్లర్స్ ని పట్టించారు. అరే ఈ బాబాకి అన్నీ తెలుసునే. అరే ఈ విషయం ప్రపంచం మొత్తం తెలుసు. అర్థమైంది? కానీ హనీ ఎక్కడా? హనీ హనీ తమ్ముడా, నన్ను కాపాడు, నన్ను కాపాడు బాబాయ్. బాబోయ్ నిప్పులు, మంట మంట మంట. జోర్దార్ కాలుతో తని మంట ఆపు. అయ్యో అమ్మో మంట. కాస్త టైం ఇవ్వు. ముందు అంటించిన నిప్పే ఇంకా ఆర్పలేదు. అమ్మో దేవుడా బాబాయ్. మీరు మంటలు ఆరుపుతున్నారా లేదా నా ప్రాణం తీస్తున్నారా? ఈ రాక్షసుడు మన వెంట ఎందుకు పడుతున్నాడు? మన గేమ్ లో ఉన్నాం, వీడు మన శత్రువు. కానీ ఇక్కడ నుంచి ఎలా బయటపడతాం? గేమ్ గెలవకుండా మనం బయటపడలేము. నువ్వు నిప్పు కక్కుతున్నావు కదూ, ఇప్పుడు మేము మా డ్రాగన్ ప్రతాపం చూపిస్తాం.
శబాష్ నా డ్రాగన్ తమ్ముడు శబాష్. వెంటనే నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు. అరే అదేమిటి? ఆ? మ్మ్. ఆ? ఆ? ఆ, ఇదొక మిసైల్. వాటిని తీసుకో, మనకి టార్గెట్ షూట్ చేయడానికి పనికొస్తాయి. అరే తమ్ముడు, ఈ మిసైల్ నిజంగా చాలా బరువుగా ఉందిరా. కింద పడితే పేలిపోతాయేమో, వచ్చి కాపాడు. త్వరగా వచ్చి సాయం చేయరా. వాటిని కింద పడేకు, మేము వస్తున్నాం. ఇది అసలు ఏ గేము? ఇందులో పని కూడా చేయాల్సి వస్తుంది. ఆ. అరే, అరే, చూడండి, ఇంకొక బాక్స్. ఈ బాక్స్ లో బ్యాగ్ ఉంటే బాగుంటుంది. మిసైల్ ని మన బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. లాగు 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 ఐలెస్ లాగు లాగు. అరే జాగ్రత్త, ఈ ఆట ప్రమాదకరమైంది. అరే ఆ, రండి రండి. పట్టుకోండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అంత కావడం లేదు. మన కనుకంచికే నడు పెరిగింది. అలా చూడండి. ఈ రాకెట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటబ్బా అది? మనం ముందుకెళ్ళాలంటే ఈ ట్యాంకర్ ని నాశనం చేయాలి. రండి. ఈ ట్యాంకర్ ని నిన్న డాన్స్ తో ఎంటర్టైన్ చేస్తాను చూడు. ఏయ్, అదర కొడుతున్నాను, దుమ్ము రేపుతున్నాను. అయ్యో బాబాయ్, ఎలాగలా బతికేసాను రా బాబాయ్. అది ట్యాంకరు, ఓ కారణ కాదు. నీ డాన్స్ చూసి సంతోషించడానికి. అర్థమైందా? దాడి చెయ్యండి, దానిపై దాడి చేయండి. చేస్తున్నా. మనం నెక్స్ట్ లెవెల్ కి వచ్చేసాం. పదండి వెళ్దాం. లాగండి, నన్ను పైకి లాగండి. ఇందులో దారి ఈ గోడల నుంచే వెళ్తోంది, కానీ ఎంట్రీ కనపట్టలేదు. అదిగో మ్యాప్ లో దారుంది కదా. ఇదే. రేయ్ ట్యూబ్ లైట్, అది మ్యాప్ లో రా. ఇక్కడెక్కడుంది? మన ముందు గోడ ఉంది చూడు. వెతకండి, ఈ గోడల్లోనే దారి ఖచ్చితంగా ఉంటుంది. పదండి. నేను వాసన పడతాను. ఎక్కడబ్బా? ఇదేంటి ఏం కనిపించట్లేదు. అమ్మా నా తల. అమ్మయ్యా, బతికిపోయా. అమ్మయ్యా. అరే పట్టుకోండి. దొరికింది. ఇది వెతికే దారైతే ఇప్పుడు మనకి కనిపించింది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎలా తిరిగి వెళ్తాం? మ్యాప్ లో ఉంటుందిగా, బాగా చూడండి.
చూసేటప్పుడు ఒకసారి 2 సార్లు చూడాలి, మళ్ళీ ఎందుకని చూడాలి? అరే అందులో సరిగ్గా చూడు, ఏ స్వరంలోకి వెళ్ళాలో. అర్థమైందా? ఇక్కడున్న దారుల్లో దేనిలోకి వెళ్ళాలో ఏమీ అర్థం కావడం లేదే. అందులో స్వరంగాలున్నాయా? ఓ సరే గాని ఎందులోకి వెళ్ళాలన్నదేగా సమస్య. నేను చెప్తానుండు. అగ్గిపెట్ట అగ్గిపెట్ట, కోడి పెదమ, పిల్లి పీచు. ఈ సొరంగంలోకి మనం వెళ్దామా? సరే. ఏంటిది? పెద్ద బావు, అమ్మో, పారిపోండి. అయిపోతాం. మనం ఈ పాము వల్ల అన్ని స్వరంగాల్లో దూరేశాం. ఇక ఈ ఒక్కటే మిగిలింది. అంటే మనం వెళ్ళాల్సింది ఇటువైపే. పదండి. ఈ హెల్మెట్ లైట్ వెలగడం లేదేంటి? నా లైట్ కూడా వెలగడం లేదు. వెలగవు. భలే చెప్పవు, భలే చెప్పవు, భలే చెప్పవు. టార్చ్ ఉంది కానీ లైట్ ఎందుకు వెలగడం లేదు? ఎందుకంటే షాప్ లో వాడే చెప్పలేదు ఈ లైట్లు ఎలుగుతాయి అని. అరే ముందే చెక్ చేసి తేవాలి కదా. అరే టార్చ్ ఉంటే నువ్వే హెల్మెట్ తెమ్మన్నావు, తీసుకొచ్చాను. అవి వెలగాలని నువ్వేమైనా నాకు చెప్పావా? ఎందుకులా మాట్లాడతావు? ఓరి భగవంతుడా, ఇలాంటి వాళ్ళతో ఉండడం చాలా కష్టం. బాబోయ్, హరి వెళ్ళి క్యాచ్ పట్టుకో. కమాన్ రా, వచ్చాయి నా చేతిలోకి రా. అది అది అంతే. కమాన్. ఇదేంటబ్బా? అబ్బా బొబ్బ గట్టింది. శబాష్ శబాష్ శబాష్, క్యాచ్ బాగానే పట్టావు కానీ తల మీద బొప్పు వచ్చింది. ఇక పైకి లే. అమ్మయ్య, ఏంటిది? అరే ఇదేదో మ్యాప్ లో ఉందే. ఇది ఖజానాకి మ్యాప్ అనుకుంటా. అయితే వెంటనే వెళ్ళి మనం దీన్ని పట్టేద్దాం. ఇలా చూడు, ఇది నిదే అయి ఉండాలనేం లేదు. ఆ, ఇది పాత పేపర్ లాగే ఉంది. ఖచ్చితంగా ఇది నిధి మ్యాపే అయ్యుంటుంది. అందరూ చూద్దాం. అందరూ వెతికితే పోలా? ఒకవేళ మనకి బోల్డంత నిధులు దొరికితే? అవును, అయితే పదండి, రెడీ అవుదాం. ఏంటి తాడు? దొరికింది. ఇదొద్దా? అది కూడా వద్దు, ఇబ్బంది పెట్టకు. బాబు, ఇక సామాన్లు తీసుకోండి. చాలా బరువు ఉంది. అని కాస్త చూసుకో. వెనక లేకుండా ఉంటావు. నాకేమైనా కళ్ళు వెనకున్నాయా? మళ్ళీ నువ్వు నన్ను ఈ హెల్మెట్ ఒకటి వేసుకోమన్నావు తమ్ముడు. ఈ ఆఫ్ మైండ్ తో మాట్లాడటమే వేస్ట్. సరే ఇక త్వరగా పదండి, చీకటి పడిందంటే ఇక ఏమీ కనిపించదు. మేడం వచ్చేలోగా మనం ఖచ్చితంగా ఇంటికి వచ్చేయాలి. అలాగే. ఫ్యాను ఇప్పుడే లేట్ అయిపోతే నువ్వు కూర్చొని పాలు తాగుతున్నావు. నన్ను కొట్టింది కాక మళ్ళీ మాట్లాడతావా? కాపుతారా? పదండి ముందు. అమ్మో, తడిసిపోయాను. ఈ రోజు ఎలాగైనా సరే ఆ నిధిని పట్టేయాల్సిందే. ఆ మ్యాప్లో ఉన్న చెట్టు దగ్గరికి వచ్చేసాం. ఇక్కడి నుంచి మనం ముందుకెళ్ళాలి. అదండి, ఆ కొండ మీదకి ఎక్కాలి.
ఐడియా. అవును, నేనెందుకు భయపడుతున్నాను? నేనే సాధు రూపంలో ఉన్నాను కదా. వీళ్ళు గుర్తుపడతారా? నేను రోజు వీళ్ళ భోజనం దొంగలిస్తున్నాను, కానీ వీళ్ళకి నేను ఎవరో తెలీదు. శంభో శంకర, ఢిల్లీలో ఉంది హౌరానికి ఇష్టం పూరికరా. మీరిద్దరు ఇలాగే కొట్టుకుంటూ ఉంటారు. మీ భోజనం ఒక నక్క వచ్చి తినేస్తుంది. అవునా? మీరు గొడవ పడుతూనే ఉంటారు. మా భోజనం ఓ నక్క తినేస్తుందని మీకెలా తెలుసు? బాబా బిల్లాదారి బ్రహ్మజ్ఞానం ఉంది. ఆ నక్క ఎక్కడుందో నాకు తెలుసు. రండి చూపిస్తాను. చెప్పండి, ఆ దొంగ నక్క ఎక్కడుందో దాని కాళ్ళు వెరక్కొడతాం. అదొక్క పాపాత్మురాలు. తప్పకుండా శిక్ష దొరుకుతుంది, కానీ దానికి ఇంకా సమయం ఉంది. అప్పటి వరకు మీరు నన్ను సేవించుకోండి. ఇప్పుడు మేము ఏం చేయాలి బాబా? ఒక పాపికి శిక్ష పడాలి. అప్పుడే ఆ దొంగ నక్క బయటకి వస్తుంది. ఆ పాపి ఎక్కడున్నాడో చెప్పండి బాబా. శంభో శంకర, ఢిల్లీలో ఉంది అవురా నీకు ఇష్టం పూరికోరా. పాపాత్ములు హనీబరి ఉన్నారు కదా. పాపులను శిక్షించడానికి వచ్చాం. అరే వద్దు వద్దు. అరే అసలు మీరు ఏం చేస్తున్నారు? మధ్యలోకి రాకు. ఈ పిల్లలకు నాకు ఎక్కడుందో తెలుసు. మన ఇద్దరు తోకలు కట్టేశారు. ఇటు వెళ్దాం రా. ఇది మా స్థావరం. ఇది నిధి కాదు. ఈ బంగారం దోపిడీలు చేసి ఇక్కడ దాచిపెట్టాం. ఇదంతా వీళ్ళ నిధి కాదు, ఇది వీళ్ళ దొంగ సొత్తు. మీకు నిజం తెలిసింది కాబట్టి ఇకపై మీ నలుగురిలో ఎవడు మిగలడు. ఆ చిలకడ చూసారా? మన వదిలి పారిపోయాడు. ఇంకా మనకు టైం ఉంది, పారిపోదా పదండి. మీరెక్కడికి పారిపోలేరు. మెయిన్ గేట్ మూసేసా. ఎలా? ఇక మిమ్మల్ని ఎవరు కాపాడలేర్రా. పరిగెత్తండి. వాటిని పట్టుకో, వదలొద్దు. ఆగరా, అయిపోయా. నేను దొరకనుగా. బిల్లా, నన్ను కాపాడు. వస్తున్నా. చెడు ఇప్పుడేం చేస్తారా? ఎవరైనా కదిలేరంటే నేను వాళ్ళని కాల్చి పారేస్తాను. పోలీసులా? ఇక్కడ? అవును, పోలీసుల్ని నేనే తీసుకొచ్చాను. ఏంటి అర్థమైందా? వాళ్ళని అరెస్ట్ చేయండి. సూపర్, అలాగే కొట్టు. రే హనీ, నువ్వు చాలా సేపటి నుంచి ఆడుతున్నావు. ఇప్పుడు నాకు కూడా కొంతసేపు ఇవ్వు. నేను ఇప్పుడే కదా ఆడడం మొదలు పెట్టాను. ఇప్పుడు నేను ఇవ్వను, ఆడుకుంటున్నాను.
ఏయ్, ఏయ్, నేను చెప్పాను కదా ఇంకోసేపు నేను ఆడుకుంటాను అని. నువ్వు నన్నే కరుస్తావా? ఏయ్, ఏమయ్యాడు? అయ్యో బాబోయ్ అన్ని టీవీ లోపలికి వెళ్ళిపోయాడు చూసారా? అది తెలుస్తుంది, మన కళ్ళ ముందే కదా. తను టీవీలోకి వెళ్ళిపోయాడు. అని టీవీలోకి వెళ్ళిపోయాడు. తనని కాపాడాలి. కానీ మనం లోపలికి ఎలా వెళ్ళగలం? మీరేం కంగారు పడకండి. అని ఎలా వెళ్ళాడు మనం కూడా అలా వెళ్దాం. పదండి. ఇప్పుడు చూడు. ఇదేంటి ఖాళీగా ఉంది? ఆ, అక్కడ ఏమేమి అవసరం ఉంటాయో. ఆ, ఇవన్నీ తీసుకెళ్దాం.